2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLN జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. HLN జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి కొంచెం డెవలప్మెంట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఈ మాసం అనేది మే 10వ తారీఖు వరకు బుధుడు నీచబడి ఉంటారు లగ్నంలో. దాని తర్వాత కుటుంబ స్థానానికి వెళ్తారు కాబట్టి ఇంకో 4 రోజుల్లో మేలో మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. మే 10వ తారీఖు నుంచి చాలా ఆనందంగా ఉంటారు. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ చూస్తారు. 7వ స్థానం అధిపతి అయిన బుధుడు మే 10వ తారీఖు వరకు నిలిచబడి ఉంటారు కాబట్టి కొంచెం మ్యారేజ్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే బుధుడు 10వ తారీఖు నుంచి మీకు మేష రాశికి వెళ్తారో మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. 7వ కనుక నిలిచబడి ఉంటే కనుక మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా ఈ మాసంలో గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం, హెల్త్ పరంగా మాత్రం ఈ మాసం అనేది మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. మే 19వ తారీఖు వరకు చాలా బాగుంటుంది మీకు. మే 19వ తారీఖు తర్వాత నుంచి మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక 6వ స్థానం అధిపతి దశ కానీ 12వ స్థానం అధిపతి దశ కానీ జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.